జుమా రోజు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము జుమా ప్రారంభమైంది అంటే ఇంకా ఏ పనులు చేయకూడదు. వేరే వారితో ఎవరితోనూ మనము ఎలాంటి క్రయ విక్రయాలు వ్యాపార లావాదేవీలు ఏమీ చేయకూడదు. జుమా కోసం వచ్చాయి. కానీ మన సమాజంలో జుమా రోజు కూడా అజాన్ వినబడితే ఇంకా నమాజ్ ప్రారంభం అవ్వలేదు కదా, నమాజ్ ప్రారంభమైన తర్వాత వెళ్దాంలే అని షాప్లోనే కూర్చొని, వారి యొక్క దుకాణాల్లోనే కూర్చొని వ్యాపారాలు చేసేవారు కూడా లేకపోలేదు. జుమా యొక్క ప్రాధాన్యత గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. జుమా రోజు జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు, జుమా యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఖైరు యౌమిన్ తలాత్ అలైహి షమ్సు యౌముల్ జుముఅ. సూర్యుడు ఉదయించినటువంటి రోజుల్లో అత్యంత పవిత్రమైనటువంటి గొప్ప రోజు ఏదైనా ఉంది అంటే అది శుక్రవారం. సూర్యుడు ఉదయించినటువంటి రోజుల్లో అత్యంత గొప్పది ఏదైనా ఉంది అంటే అది శుక్రవారం. మొదటి విషయం, ఫీహి ఖల్ఖిహి ఆదం, సృష్టికర్త అయిన అల్లా శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాంని కూడా పుట్టించడం జరిగింది. రెండో విషయం, వఫీహి ఉద్ఖిలిల్ జన్న, శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాంని జన్నత్కి పంపించడం జరిగింది. సుబ్హానల్లా. ఆ తర్వాత వఫీహి ఉఖ్రిజ మిన్హా, శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాంని జన్నత్ నుంచి, స్వర్గం నుండి బహిష్కరించడం కూడా జరిగింది. ఆ తర్వాత విషయం, వలా తఖూము స్సాఅతు ఇల్లా ఫీ యౌమిల్ జుముఅ, ఏదైతే కియామత్ ఉందో అది కూడా శుక్రవారం రోజునే వస్తుంది. సుబ్హానల్లాహ్. జుమా యొక్క ప్రాధాన్యత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సవివరంగా తెలియజేశారు. మొదటిది, సూర్యుడు ఉదయించినటువంటి రోజుల్లో అత్యుత్తమమైనది శుక్రవారం. ఆదం అలైహిస్సలాం పుట్టించబడింది శుక్రవారం. ఆదం అలైహిస్సలాం స్వర్గానికి వెళ్ళింది శుక్రవారం. ఆదం అలైహిస్సలాం స్వర్గం నుండి బహిష్కరించబడింది శుక్రవారం. తీర్పు దినం, ప్రళయ దినం సంభవించేది కూడా శుక్రవారం రోజు. ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది శుక్రవారానికి. మరి మీకు నాకు ఈ శుక్రవారం గురించి ఎన్ని విషయాలు తెలుసు? మనం దీనికి నిజంగా ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి.